ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద మనిషి ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేదు, డబ్బు లేదు. రోజూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన జీవితం నడిపించేవాడు. ఎవరి ఇంట్లోనైనా పని చేయడం, పొలంలో సహాయం చేయడం, నీళ్లు మోసుకురావడం. రాము చాలా మంచివాడు. ముఖ్యంగా అతనికి దేవుని మీద గట్టి నమ్మకం ఉండేది. ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు అతను ప్రార్థన చేసేవాడు. దేవుడా, నన్ను నడిపించు, నేను నీకు నమ్మకంగా ఉంటాను అని ఎప్పుడూ చెప్పేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు. అతనికి పెద్ద పొలాలు ఉన్నాయి, కానీ వాటిని చూసుకునే నమ్మకమైన వ్యక్తి కావాలి. గ్రామస్తులు అందరూ రాము గురించి మంచి మాటలు చెప్పారు. అతను పేదవాడే కాని చాలా నిజాయితీ గలవాడు అని. ఆ ధనవంతుడు రామును పిలిచి, నా పొలాన్ని నువ్వు చూసుకుంటావా అని అడిగాడు. రాము చాలా వినయంగా, సార్, నేను నా శక్తి మేరకు నిజాయితీగా పని చేస్తాను అని చెప్పాడు. అలా రాము కొత్త బాధ్యత తీసుకున్నాడు. కష్టపడి పనిచేసిన రాము ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి పొలానికి వెళ్తాడు. పంటలకు నీళ్లు పోస్తాడు, కలుపు తీస్తాడు, చెట్లను కాపాడుతాడు. ఎండైనా వానైనా అతను పని ఆపలేదు. ఎవరూ చూడని సమయంలో కూడా అతను అదే నిబద్ధతతో పని చేసేవాడు. ఎందుకంటే అతను దేవునికి నమ్మకంగా ఉండాలని అనుకున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని కష్టానికి ఫలితం వచ్చింది. ఆ పొలం పచ్చగా మెరిసిపోయింది. పంట బాగా పండింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. ధనవంతుడి ఆనందం. కొన్ని రోజులకు ధనవంతుడు తిరిగి వచ్చాడు. పొలాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా ఎవరు చూసుకున్నారు అని అడిగాడు. అందరూ ఒక్క మాటలో రాము అని చెప్పారు. ధనవంతుడు రామును పిలిచి, నువ్వు నిజంగా నమ్మకమైన వాడివి. నేను నీకు ఈ పని ఇచ్చినప్పుడు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని చెప్పాడు. అతనికి మంచి జీతం ఇచ్చి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఇచ్చాడు. దేవుని కృప. రాము చాలా సంతోషించాడు. కానీ అతను గర్వపడలేదు. అతను మళ్ళీ దేవుని ముందు మోకాళ్లపై కూర్చొని, దేవుడా, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నేను నీకు నమ్మకంగా ఉంటాను అని ప్రార్థించాడు. పేదవాడిగా ప్రారంభించిన అతను నమ్మకంతో, నిజాయితీతో పెద్ద స్థాయికి చేరాడు. నీతి. దేవునికి నమ్మకంగా ఉంటే, చిన్న పనులలో కూడా నిజాయితీగా ఉంటే, దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు.